ఒక రీమోడల్ చేసినటువంటి ట్రాలీ అయితే అమ్మకానికైతే సిద్ధంగా ఉంది. దాంతో పాటు ఇంకొక 3 కొత్త ట్రాలీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. హలో అండి! అందరికీ నమస్కారం. నేను మీ టీయన్న. మన టీయన్న ట్రాలీస్ ఛానల్‌కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున స్వాగతము, సుస్వాగతము. అందరికైతే ముందుగా శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను చెప్పినట్లు ఒక రీమోడల్ చేసినటువంటి ట్రాలీ, అదేవిధంగా దాంతో పాటు ఇంకొక 3 ట్రాలీలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. వాటి గురించి అయితే నేను వివరంగా వీడియోలు చూపించి వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్పబోతున్నాను. ముందుగా అయితే వాటికి సంబంధించిన ఫోటోలు అయితే చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడేమో 1వ నెంబరు ట్రాలీకి సంబంధించిన ఫోటో చూపిస్తున్నా చూడండి. ఇది కుబోటా ట్రాక్టర్ కోసము తయారు చేసినటువంటి ఒక మధ్యగూటము రాబారు. ఈ ట్రాలీ అనేది వరంగల్ జిల్లా వాస్తవుల కోసం ప్రత్యేకంగా తయారు చేయటం జరిగింది. అదేవిధంగా రెండవది చూపిస్తా చూడండి. రెండవది వచ్చేసి ఇది మహబూబాబాద్ జిల్లా వాస్తవుల కోసం అయితే ప్రత్యేకంగా తయారు చేసింది. ఇదేమో ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి జాండిల్ ట్రాక్టర్ కోసం అన్నమాట. అదేవిధంగా మూడవది వచ్చేసి పాతది రీమోడల్ చేసినటువంటి ట్రాలీ అనేది అమ్మకానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన వీడియో కూడా మొత్తం కూడా ఇదే వీడియోలో చూపిస్తాను. అదేవిధంగా ఇకపోతే నాలుగవ దానికి ప్రస్తుతానికైతే తయారైంది, కానీ రంగులు బొమ్మలు అయితే వేయలేదు. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే నాగర్ కర్నూలు జిల్లా వాసులకైతే వెళ్తుంది. ఈ 4 ట్రాలీల గురించి కూడా వాటికి సంబంధించిన వీడియో చూపించుకుంటూ వాటి వివరాలు అయితే నేను అన్నీ కూడా చెప్తాను. దయచేసి మీరు వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూస్తూ ఉండండి. అదేవిధంగా చాలామంది కూడా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఒక గంట బొమ్మ ఉంటుంది, దాంట్లో టంగు టంగు అని కొట్టండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన టీఎన్ఆర్ ట్రాలీస్ గురించి చెప్పండి. లేదంటే నా నెంబర్ కూడా మీకు తెలిస్తే వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి ఏమైనా ట్రాలీలు కావాలన్నా నన్ను సంప్రదిస్తారు. అదేవిధంగా మీది ఏ ఊరు, ఏ మండలము, ఏ జిల్లా నుంచి చూస్తున్నారో కూడా కొంచెం కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి ట్రాలీలు మన టీఎన్ఆర్ ట్రాలీస్ యూట్యూబ్లో పెడుతూ ఉంటాము. చెప్పా కదా, ఈ వీడియోలో ఒక 4 ట్రాలీలు చెప్పబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా చూపిస్తా పదండి. ఇప్పుడు చూస్తున్న 1వ నెంబరు ట్రాలీ వచ్చేసి మధ్యగూటము రాబారు. ఇది ఒక కుబోటా ట్రాక్టర్ కోసము ప్రత్యేకంగా తయారు చేసి రంగులు ఆ విధంగా వేయటం జరిగింది. చూడండి ఒకసారి. శ్రీ నందిని, అదేవిధంగా నిహానా, ఇవన్నీ కూడా మనకి రైతు ఏ విధంగా చెప్తే ఆ విధంగా పేర్లు అనేవి రాపించడం జరిగింది. ఇది ఒక కొత్త ట్రాలీ అండి. పోస్టులు కూడా మీరు గమనించినట్లయితే 5 ఇంచుల బయటి పోస్టులు, కొన్నేమో బయటి పోస్టులు ఉంటాయి, కొన్నేమో లోపల పోస్టులు ఉంటాయి. ప్రతిదీ కూడా ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటుంది. కొంతమంది ఏమో లోపల పోస్టులు బాగా ఇష్టపడతారు, కొంతమంది ఏమో బయటి పోస్టులు ఎక్కువగా ఇష్టపడతారు. వెనక కూడా చూసినట్లయితే మీకు పులి బొమ్మ, అదేవిధంగా అరుణ, రైతు బిడ్డ, ఆడబిడ్డ దీవెనలతో అని కూడా పేర్లు రాయటం జరిగింది. చూడండి, టైర్లు అయితే రీబటన్ టైర్లే. ప్లాట్ఫారం అయితే 4mm 4 గేజ్ ప్లాట్ఫార్మే దీనికి వేయటం జరిగి ఉంది. చూడండి, టైర్లు అయితే నా దగ్గర వచ్చేసి 2 రీబటన్ టైర్లు అనేవి కొత్త వాటికి ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది. టైర్లకైతే ఎటువంటి గ్యారంటీ వారంటీ అనేది లేదు, అదొకటి గమనించండి. టైర్లు అయితే నేను హెవీ తోలకాలకి వద్దనే సలహా ఇస్తాను. రాబారు చూడండి, మధ్యగూటము రాబారు. చూశారు కదా, రాబార్ అనేది మధ్యగూటము రాబారు. ఈ ట్రాలీ అనేది చూడండి ఒకసారి, కుబోటో ట్రాక్టర్ కోసం అయితే కుబోటో రంగు వేయటం జరిగిందనమాట. ఇది 1వ నెంబర్ ట్రాలీకి సంబంధించిన విశేషాలు. మీరైతే లైక్ అయితే చేస్తూ ఉండండి. ఈ 1వ నెంబర్ ట్రాలీ చూశారు కదా, ఈ 1వ నెంబర్ ట్రాలీ నేను మళ్ళీ చెప్తున్నాను, బోయిని రంజిత్ గారి కోసం అయితే ప్రత్యేకంగా తయారు చేయటం జరిగింది. ఈ అన్నది వచ్చేసి మైలారము గ్రామము రాయపర్తి మండలము, వరంగల్ జిల్లా అన్నమాట.
ఈ అన్న అయితే నాకు వాట్సాప్ ద్వారానే పరిచయం అయ్యి అడ్వాన్స్ కొడితే ఈ ట్రాలీని తయారు చేసి పెట్టడం జరిగింది. అదే విధంగా ఇక 2వ నెంబరు ట్రాలీకి సంబంధించిన విశేషాలు మీకు ఇప్పుడు వీడియో చూపిస్తాను పదండి. ఇక 2వ నెంబరు ట్రాలీ చూస్తున్నారు కదా, ఈ 2వ నెంబర్ ట్రాలీ రాబారు చివరి చూసుకున్నట్లయితే ఇది ఇచ్చి టైపు రాబారు అనమాట. ఈ కొండ అనేది తిరిగే కొండి కాదండి. ఇచ్చి టైపు రాబారు అంటే చాలామంది కూడా తెలిసే ఉంటుంది. ఒకటోది వచ్చేసేమో బెడ్ టైపు రాబారు, ఇప్పుడు చూసేదేమో ఇచ్చి టైపు రాబారు అనమాట. ఈ రెండు కూడా ఆ రాబార్లు అనేవి ఒక్కొక్క మాదిరిగా ఉంటాయి. అదేవిధంగా ఈ ట్రాలీ యొక్క రంగు చూసుకున్నట్లయితే జాండీర్ ట్రాక్టర్ కోసం అయితే ఈ ట్రాలీని తయారు చేసి సిద్ధంగా ఉంచడం జరిగింది. రాబార్ చూడండి, ఆ కొండ అనేది తిరిగేది కాదండి, గమనించారు కదా. ఇవన్నీ కూడా ఇచ్చి టైపు రాబార్లు అయితే ఈ విధంగా ఉంటాయి. టైర్లు చూసుకున్నట్లయితే ప్రతి దానికి కూడా కొత్త దానికి బటన్ టైర్లు అనేవి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. చూడండి ఒకసారి. అదేవిధంగా మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట బొమ్మను కూడా ఆన్లో పెట్టుకోండి. వెనక చూశారు కదా, బోడియా నాయక్, అదేవిధంగా రైతు బిడ్డ, వెనకైతే ఆంజనేయ స్వామి బొమ్మ అయితే దీనికి వేయటం జరిగింది. ప్లాట్ఫారం చూడండి, 4mm 4 గేజ్ ప్లాట్ఫారం అయితే వేశాను. అయితే 2 గడ్డి స్టాండ్లు ఉన్నాయండి, అవి 2 దీని కాదు, దీనిది ఒకటే అన్నమాట. ఆ పక్కనే కనిపిస్తుంది కదా, దాని గురించి కూడా మీకు చెప్తాను. అదైతే అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు చూస్తున్నదైతే ఒక జాండీర్ ట్రాక్టర్ కోసం అయితే తయారు చేసినటువంటి ఒక కొత్త ట్రాలీ అనమాట. మీకు కూడా ఇటువంటి ట్రాలీలు కావాలి అంటే నన్ను సంప్రదించండి. మా చిరునామా ఖమ్మము జిల్లా, తెలంగాణ రాష్ట్రం. కింద ఛానల్స్ ఒకసారి చూడండి. కట్టలు చూసుకున్నారు కదా, కట్టలు వచ్చేసి 3 ఇంచుల లారీ కమాన్ కట్టలండి. మన దగ్గర ఉండే కొత్త ట్రాలీలకి 3 ఇంచుల కట్టలు వస్తాయి. 1, 2, అదేవిధంగా 3, 4, 5, 6, 7, 8 అడ్డం ముక్కలు అయితే దీనికి వచ్చాయి. సిలిండర్ వచ్చేసి దీనికి మహీంద్రా కంపెనీకి సంబంధించిన సిలిండర్ అయితే వాడటం జరిగింది. నా దగ్గర ఉండేటటువంటి కొత్త ట్రాలీలకి 3 ఇంచుల లారీ కట్టలు వేయటం జరుగుతూ ఉంటుందండి. లేదు మీకు ఒకవేళ కంపెనీ కట్టలు కావాలంటే ముందుగానే సంప్రదిస్తే మీకైతే ఏ విధంగా కావాలో ఆ విధంగా తయారు చేస్తాను. లైక్ అయితే చేయండి, మర్చిపోమాకండి. చూశారు కదా, ఈ 2వ నెంబరు ట్రాలీ ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి జాండీర్ ట్రాక్టర్ కోసము తయారు చేసినటువంటి ఒక కొత్త ట్రాలీ. ఈ ట్రాలీని అయితే మనము ఎవరి కోసము ప్రత్యేకంగా చేశాము అంటే బోడియా గారి కోసము. బోడియా గారిది వచ్చేసి పోలారము గ్రామము, కొత్తగూడ మండలము, మహబూబాబాద్ జిల్లా. ఈ పోలారం అనేది ఇంచుమించు నర్సంపేట, అదేవిధంగా పాకాల కొత్తగూడెం దగ్గరలో ఉంటుందండి. ఇది 2వ నెంబరు ట్రాలీ. ఇకపోతే నేను చెప్పా కదా, రీమోడల్ చేసినటువంటి ఒక పాత ట్రాలీ అమ్మకానికి సిద్ధంగా ఉందని. అది వచ్చేసి చెప్తాను, దాని గురించి అయితే ముందు ఒక వీడియో చూడండి. వీడియో చూశాక దాని వివరాలు మళ్ళీ మాట్లాడుకుందాము. వీడియో అయితే చూడండి. ఇక ఇప్పుడు చూస్తున్న 3వ నెంబరు రీమోడల్ చేసినటువంటి ట్రాలీ అయితే అమ్మకానికి సిద్ధంగా ఉందండి. దయచేసి పక్కకు చూడకుండా ఈ ట్రాలీ వైపే చూస్తూ ఉండండి. ప్లాట్ఫారం అయితే జాయింట్ ముక్కలు ఉన్నదండి, గమనించగలరు. ప్లాట్ఫారం అనేది అక్కడక్కడ జాయింట్ ముక్కలు ఉన్నది. రాబారు కూడా చూసుకున్నారు కదా, 5 ఇంచుల రాబార్ అండి. వీ బెడ్ వచ్చేసి 5 ఇంచుల వీ బెడ్డే. ఈ ట్రాలీ అనేది చాలా చాలా హెవీ ట్రాలీ అండి. ప్లాట్ఫారం అయితే జాయింట్ ముక్కలు ఉన్నది. టూల్ బాక్స్ కూడా ఉన్నదండి. ఎవరికైనా ఈ ట్రాలీ నచ్చితే నన్ను సంప్రదించండి. ఈ ట్రాలీతో పాటు టూల్ బాక్సు, అదేవిధంగా టైర్ల వెనక ఉన్నటువంటి రాముడు భీముడు మ్యాట్లు కూడా దీనికి ఉన్నాయి. అవి కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుందన్నమాట. డోర్లు అయితే దీనికి కొత్తవి వేయటం జరిగింది. 18 ఇంచుల ఎత్తు కలిగినటువంటి డోర్లు అయితే కొత్తవి వేయటం జరిగింది. వెనక కూడా చూశారు కదా, వెనకైతే పసుపు రంగు వేయటం జరిగింది. ఇక దీనికైతే బొమ్మలు లేకుండా ఉన్న పాలంగే ఇవ్వటం జరుగుతూ ఉందండి. చూడండి, ప్లాట్ఫారం అయితే జాయింట్ ముక్కలు ఉన్నది. టైర్లు కూడా చూశారు కదా, టైర్లు అయితే ఈ టైర్ అయితే కొంచెం వాంటెడ్ అండి. అడ్డం ముక్కలు చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అడ్డం ముక్కలు అయితే దీనికి ఉన్నాయండి. అదేవిధంగా ప్రతి ఒక్క అడ్డం ముక్కలకి మధ్యలో మళ్ళీ ఒక నిలువు ముక్క అనేది ఉంచటం జరిగింది. దీనికి
సిలిండర్ చూడండి, అదేవిధంగా కింద ఛానల్స్ చూడండి ఎంత హెవీగా ఉందో. ఇదైతే ఉన్న పాలంగే ముందుగా అయితే ఇవ్వటం జరుగుతుంది. లేదు ఏమన్నా ప్లాట్ఫారం మార్చి ఇవ్వమన్నా కూడా మార్చి ఇవ్వటం జరుగుతుంది. కానీ ఛానల్స్ అయితే చూస్తున్నట్లయితే హెవీగా ఉన్నాయండి. చాలా చాలా హెవీగా ఉంది. ప్లాట్ఫారం ఒక్కటేనండి కొంచెం ఇబ్బందిగా ఉంది. రైతు వారిగా ఇంటి పరంగా అయితే చాలా బ్రహ్మాండంగా నడుస్తుందండి ఇది. చూడండి కట్టలు కూడా చూశారు కదా ఎంత హెవీగా ఉన్నాయో కట్టలు కూడా. కట్టలు చూడండి, కింద ఛానల్స్ కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. అదేవిధంగా ఇటువైపు ఉన్నటువంటి అడ్డముక్కలు కూడా చూడండి ఒకసారి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 చూడండి. 9 ముక్కలకు కూడా మళ్ళీ మధ్యలో ఒక ఎల్ యాంగ్లేర్ అనేది వీటికి ఉన్నాయన్నమాట. కొత్త దానికైతే నా దగ్గర 8 ముక్కలే వస్తాయండి. దీనికి మాత్రం 9 ముక్కలు ఉన్నాయి. దాంతోపాటు ఒక్కొక్క ముక్కకి కూడా ఎల్ యాంగ్లేర్ అనేది వీటికైతే ఉన్నాయి. చాలా చాలా హెవీగా ఉందండి. ఉన్న పాలంగా వాడుకుంటే చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. డిస్క్ కూడా ఒకటి చూడండి, లేటెస్ట్ డిస్క్ అండి. ఈ టైరు కూడా కేసింగ్ టైర్ అనమాట. అటువైపు ఉన్నదేమో ఓల్డ్ టైపు డిస్కు. ఆ టైర్ అయితే అంత బాగాలేదండి. ఈ టైరు కేసింగ్ టైర్లు బాగుంది. డిస్క్ కూడా లేటెస్ట్ డిస్క్ అనమాట. చూడండి చాలా చాలా హెవీగా ఉన్నటువంటి ఒక రీమోడల్ చేసినటువంటి ఒక పాత ట్రాలీ అమ్మకానికైతే సిద్ధంగా ఉంది. ఆలస్యం అయితే చేయమాకండి. ట్రాలీలు అయితే అసలు దొరకటం లేదు, పాతవి దొరకటం లేదు. ఎవరికైతే నిజంగా సీరియస్గా కొనాలి అనే ఉద్దేశం ఉంటే వీలైన తొందరగా నన్ను సంప్రదించండి. దీని గురించి మనం వివరంగా మాట్లాడుకుందాము. లైక్ అయితే చేయండి, మర్చిపోమాకండి. ఈ ట్రాలీ అనేది అమ్మకానికి సిద్ధంగా ఉందండి. కావాల్సిన వాళ్ళైతే తొందరగా సంప్రదించండి. ఈ యొక్క ట్రాలీకి అయితే డోర్లు అనేవి కొత్తగా వేయటం జరిగింది. ప్లాట్ఫారం అయితే జాయింట్ ముక్కలు. ప్లాట్ఫారం అనేది సింగిల్ షీట్ కాదండి, అక్కడక్కడ జాయింట్ ముక్కలు ఉన్నాయి. లేదు మీకు ఒకవేళ కొత్త ప్లాట్ఫారం వేసి కావాలి అన్నా కూడా ఆ విధంగా కూడా నేను చేసిస్తాను మీకు. ప్రస్తుతానికైతే ఉన్న పాలంగా ఇక ఎలా ఉందో అలానే అమ్మకానికైతే పెట్టడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళైతే నన్ను సంప్రదించండి. నా చిరునామా వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. అదేవిధంగా నా ఫోన్ నెంబర్ వచ్చేసి చెప్తున్నాను, దయచేసి ఒక పెన్ను పేపర్ తీసుకోండి. లేదంటే ఇంకొక ఫోన్ ద్వారానైనా నా ఫోన్ నెంబర్ అనేది మీరు సేవ్ చేసుకోండి. చెప్పబోతున్నాను, వినండి. 99 48 939 108. చూశారు కదా, 10 నెంబర్లు వచ్చాయి. మళ్ళీ ఒకవేళ కావాలి అంటే మళ్ళీ కూడా చెప్తాను. 99 48 939 108. ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయండి. అన్ని వివరాలు కూడా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఇంకొక ట్రాలీ అన్నా కదా, ఇంకొక ట్రాలీ అనేది నాగర్ కర్నూలుకి అయితే వెళ్ళాలి. ఇక దానికి సంబంధించిన ఇంకా వీడియోలు అనేది తీయలేదు. అదైతే ప్రస్తుతానికైతే వెల్డింగ్ పని అయితే అయిపోయిందండి. ఇక పెయింటింగ్ అయితే అవ్వలేదు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఫోటోలు చూపిస్తా చూడండి. ఈ ట్రాలీ అనేది మనము బొల్లు శివ గారి కోసం అయితే ప్రత్యేకంగా తయారు చేయటం జరిగింది. ఈ అన్నగారిది వచ్చేసి జకనాలపల్లి గ్రామము, ఉరుక్కొండ మండలము, నాగర్ కర్నూలు జిల్లా వాస్తవ్యులు అనమాట. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ అన్న వాళ్ళు గత 20 రోజుల క్రితం అయితే నా దగ్గరికి వచ్చి కారులో వచ్చారనమాట. ఇద్దరు వచ్చారు. వచ్చి ఉన్న వాటిలో చూసుకొని పలానా మోడల్లో కావాలి అని చెప్తే, ఇగో మీకు ఇక్కడ చూపించినటువంటి ఫోటోలో ఉన్న విధంగా అన్నకైతే తయారు చేసి పెట్టడం జరిగింది. చెప్పా కదా, ఇది వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా వాస్తవులకైతే పంపించాలి. ఇలా ఇప్పుడు మీరు చూసినటువంటి ట్రాలీ అనేది 2 రకాలుగా తయారు చేసాం అనమాట. ఇదే ట్రాలీని 2 చేసాము. ఒకటేమో శివ అన్నకి, అదే విధంగా ఇంకొకటేమో వాళ్ళ ఫ్రెండ్కి అనమాట. 2 కూడా ఇదే మోడల్లో చేశాము. ఒకటేమో స్వరాజ్ ట్రాక్టర్కి, ఇంకొకటేమో మహీంద్రా ట్రాక్టర్కి. ఈ 2 ట్రాలీలు ఇప్పుడు చూపించినటువంటి ఈ ఫోటోలో ఉన్నటువంటి ట్రాలీలు రంగులు బొమ్మలయ్యాక, అదే విధంగా అన్నవాళ్ళు తీసుకెళ్లే ముందు కూడా మీకు వాటికి సంబంధించిన వివరాలు కూడా మళ్ళీ ఇంకొక వీడియో ద్వారా అయితే తెలియపరుస్తాను. అదే విధంగా చెప్పా కదా, ఈ వీడియోలో ఉన్నటువంటి రీమోడల్ చేసినటువంటి ట్రాలీ అనేది అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఎవరైనా నిజంగా కావాలి అనుకుంటే వీలైన తొందరగా నన్ను సంప్రదించండి.
మళ్ళీ ఇంకొక మంచి మంచి ట్రాలీలతో అయితే మీ ముందుకైతే వస్తూనే ఉంటాను. వీడియోని చివరి వరకు చూసినందుకు కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అదే విధంగా సబ్స్క్రైబ్ ఇంకా మర్చిపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. గంట బొమ్మను కూడా ఇలా టంగ్ 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 అని కొడుతూ ఉండండి. ఒక లైక్ చేసి వెళ్తారని ఆశిస్తూ ఉంటా. మీ టిఎన్ఆర్.